రోగుల బాధలు ప్రభుత్వానికి వైద్యాధికారులకు పట్టడం లేదా? గర్భిణీలకు అప్పుడే పుట్టిన పిల్లలకు ఊపిరాడకపోతున్నా పట్టించుకోరా? అర్థం లేని లాజిక్లతో టైంపాస్ చేస్తున్నారా? వరంగల్లో జరుగుతున్నదేంటి? వరంగల్ ప్రసూతి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పడకేసింది. పట్టించుకోవాల్సిన అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో అది నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్లాంట్ ఇప్పుడు పనికి రాకుండా పోతోంది. మీటర్లు తుప్పుబట్టి ప్లాంట్ దుమ్ము ధూళితో నిండిపోయింది. గర్భిణీలకు ఆక్సిజన్ సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. జనం ప్రాణాలు గాలిలో దీపంగా మారుతున్న వైనంపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రసవానికి వచ్చే గర్భిణుల కోసం వరంగల్ నగరంలో చందా కాంతయ్య మెమోరియల్ సికేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఏర్పాటైంది. ఉత్తర తెలంగాణలోని మారుమూల ప్రదేశాల నుంచి సైతం వచ్చే వారి కోసం 100 పడకల వార్డులు ఉన్నాయి. రోజు రోజుకు పేషెంట్లు పెరగడంతో ఇప్పుడు దాన్ని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. వైద్యులను, ఆసుపత్రి సిబ్బందిని కూడా పెంచారు. సికేఎం ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య ఏర్పడింది. ప్రసవాల కోసం వచ్చే గర్భిణీలకు సకాలంలో ఆక్సిజన్ అందక శిశువుల ప్రాణాలు సైతం గాల్లో దీపంగా మారాయి. కొందరిని వరంగల్ ఎంజీఎంకు తరలించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను గమనించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ పథకం కింద దీనికి ఏర్పాటు చేశారు. గంటకు 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లను 2021 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రసవాల కోసం వచ్చిన రోగులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించారు. ఇటీవల ఆ ప్లాంట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో మరమ్మతులు చేపట్టకుండా అలాగే వదిలేశారు. మీటర్లు పనికి రాకుండా పోతుండగా ఆక్సిజన్ సరఫరా అయ్యే పైపులు, యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. అత్యవసరమైతే ఏజెన్సీ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసుకుని వచ్చి అందిస్తున్నారు. సకాలంలో ఆక్సిజన్ అందుబాటులో లేక నవజాత శిశువులు, బాలింతలను ఎంజీఎంకు తరలించిన ఘటనలు ఇటీవల కూడా జరిగాయి. అయినా సరే తాత్కాలిక ఏర్పాట్లే కానీ శాశ్వతంగా సమస్యను పరిష్కరించే ఉద్దేశం కనిపించడం లేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని చిన్నపిల్లలు చాలా మంది చిన్నపిల్లలు ఏమనంటే ఎంజిఎం పోండి అది ఇది అని అంటారు. ఎట్లయితే ఇబ్బంది అవుతుందని చాలామంది చూస్తూనే ఉన్నారు. జనాలు అందరూ చూస్తారు. కళ్ళ చూస్తే కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నది. ఇవన్నీ చెత్త చెదరాలు ఆక్సిజన్ అయితే మూలపడి ఉన్నది. దాన్ని మరి ప్రభుత్వమే పట్టించుకుంటే ప్రజలకు అక్కడికి వస్తుంది. చాలామంది పిల్లల అవస్థలు గురవుతారు. గవర్నమెంట్కు వినియోగించుకునేదంటే ఆక్సిజన్ వచ్చి కావాలని మేము కోరుకుంటున్నాం. అంతే. ఇంతకు ముందే నేను మాకు తెలిసిన వాళ్ళు ఉంటే చూడడానికి వచ్చిన, ఇందులో ఆక్సిజన్ లేదు. బయట నుంచి సిలిండర్లు తెచ్చి వైద్యం చేస్తున్నారు. ఇందులో ఉన్నదాన్ని రిపేర్ చేయించి దాంట్లో ఆక్సిజన్ నింపితే ఎప్పటికీ అందుబాటులో ఉంటుందండి. మరి దాన్ని చేయించకుండా బయట నుంచి కొనుక్కరావడం చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటంగా ఉన్నది. ఎందుకంటే పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేదే ఆక్సిజన్ అందక, ఊపిరితిత్తుల ప్రాబ్లం, ఆస్తమా దీనికోసం తీసుకొస్తున్నారు. అది అందుబాటులో లేక ఇక్కడ నుంచి ఎంజిఎంకు పంపిస్తున్నారు. మరి మార్గ మధ్యలో పిల్లలకి ఏమన్నా అయితే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు కదండి. తల్లిదండ్రులు పిల్లలను కోల్పోతారు. కాబట్టి మన గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందులో ఆక్సిజన్ ఎప్పటికీ అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నామండి. ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులకు నోచుకోకపోవడం కారణంగా అది నిరుపయోగంగా మారిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గర్భిణీ మహిళలకు ఒక పెద్ద దిక్కులా ఉన్న మన సికేఎం మెటర్నిటీ హాస్పిటల్లో ఈరోజు పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఈ గర్భిణీ స్త్రీలకు కావాల్సిన ముఖ్యమైన ఆక్సిజన్ కొరత అనేది విపరీతంగా ఉంది. గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆక్సిజన్ ప్లాంట్ కేటాయించినా కూడా దాన్ని నిర్వహణ సరిగా చేయకుండా ఈరోజు బయటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆక్సిజన్ని కొనడం జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగో ప్రజా వైద్యంపై చిన్న చూపు చూస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ను వేగవంతంగా దాని నిర్వహణ రిపేర్లు చేపించి అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు
టెక్నీషియన్ల కొరత విపరీతంగా ఉంది. అదేవిధంగా స్ట్రెచ్చర్స్ లేవు. అదేవిధంగా ఇక్కడ పడకకు సంబంధించి బెడ్స్ కూడా చాలా క్షీణంగా బెండింగ్ అయి ఉండి వాళ్ళకి కావాల్సిన గర్భిణీ స్త్రీలకు కావాల్సిన పోషకాహారం కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావాల్సిన వసతులు కావచ్చు, ఈరోజు మెటర్నిటీ హాస్పిటల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెంటనే స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారు మరియు అదేవిధంగా వైద్య శాఖ మంత్రివర్యులు వెంటనే చర్యలు తీసుకొని ఈ హాస్పిటల్కి కావాల్సిన బడ్జెట్ని కేటాయించి అన్ని రిపేర్లు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాను. సాంకేతిక లోపంతో ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయటం లేదని అధికారులు అంగీకరిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నామని వారు చెబుతున్నారు. మన దగ్గర ఆక్సిజన్ ప్లాంట్ అనేది కోవిడ్ టైంలో ఇన్స్టాలేషన్ జరిగింది. ఇన్స్టాలేషన్ జరిగినాక కొన్ని రోజులు రన్ అయింది. ప్రస్తుతానికి ఏంటి అంటే కోవిడ్ ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ అనేది 240 బెడ్లకు కంప్లీట్ పోర్ట్స్ అనేటిది అవైలబుల్ ఉంది. ఒకసారి ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ చేస్తే ఆ 240 పోర్ట్లకు మనకి ఇమ్మీడియట్గా ఆక్సిజన్ సప్లై అనేది వెళ్తూ ఉంటుంది. మనకు 240 పోర్ట్లకు ఆక్సిజన్ సప్లై కావాలి అంటే 1.5 lakh వరకు పర్ మంత్ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అవుతుంటుంది. సో దాని ప్లేస్లో మనము బయట నుంచి ఆక్సిజన్ ప్రొక్యూర్ చేసుకుంటే మనకు 50,000 to 60,000లో అయిపోతుంది. మనకు డైలీ ఒక 20 to 30 బెడ్స్ వరకే ఆక్సిజన్ అనేది అవసరం పడుతుంది. సో మనం ఆక్సిజన్ అనేది బయట నుంచి ప్రస్తుతానికి సప్లై చేసుకుంటున్నాము. అది ఆన్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 80,000 to 90,000 మనకు ఎవ్రీ మంత్ మనకు అనవసరమైన ఖర్చు కాబట్టి అది ప్రస్తుతానికి అనేది ఆక్సిజన్ ప్లాంట్ అనేది డార్మెంట్ స్టేట్లో ఉంది. బట్ రన్నింగ్ స్టేట్లోనే ఉంది. దానికి ఆపరేటర్ కూడా మనకు వాజిద్ అని చెప్పేసి అతనికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు ఆక్సిజన్ అనేది ఎప్పుడు కానీ మనకు ఆక్సిజన్ లేదు అన్న విషయం మనకు ఇప్పటివరకు రాలేదు. మనకు 50 కంటే బెడ్స్ ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడితే ఇమీడియట్గా మనం ఆన్ చేసుకొని రన్ చేపిస్తాం మనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్సిజన్ ప్లాంట్ కు మరమ్మతులు చేయించాలి.